కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల దశ తిరగబోతుంది. 8వ పే కమిషన్ కు సంబంధించి అందుతున్న వార్తలు కోట్లాది మంది ఇళ్లలో దీపావళి ముందే తెచ్చినంత సంతోషాన్ని నింపుతున్నాయి. కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, అసలు 2026 నుంచి మీ జేబులోకి ఎంత సొమ్ము రాబోతుంది, ప్రభుత్వం వేస్తున్న లెక్కలేంటి అనే పూర్తి విశ్లేషణతో కూడిన సుదీర్ఘ కథనం మీకోసం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కళ్ళు ఇప్పుడు 2026 క్యాలెండర్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే అది కేవలం ఒక ఏడాది మాత్రమే కాదు, 10 ఏళ్ల నిరీక్షణకు దొరకబోయే ఫలితం. దేశవ్యాప్తంగా ఉన్న 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ పే కమిషన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న ధరలు, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఇప్పుడు అందుతున్న జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదన్నది ఉద్యోగ సంఘాల ప్రధాన వాదన. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న లీకులు ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. అసలు 8వ పే కమిషన్ వస్తే ఏం మారుతుంది అనేది ఇప్పుడు అందరిలోనూ మొదలవుతున్న ప్రశ్న. 7వ పే కమిషన్ కాలం ముగియడానికి వస్తోంది. నిబంధనల ప్రకారం 2026 జనవరి 1 నుంచి కొత్త వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. అంటే మరో కొన్ని నెలల్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈసారి జీతాల పెంపు కేవలం నామమాత్రంగా ఉండబోదని తెలుస్తోంది. కనీస వేతనం విషయంలో ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం 18,000 రూపాయలుగా ఉంది. దీనిని ఏకంగా 26,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జీతం పెంపులో కీలక పాత్ర పోషించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. గతంలో ఇది 2.57గా ఉంది. ఇప్పుడు దీనిని 3.68కి పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఒకవేళ ఇది కనుక జరిగితే ఉద్యోగుల బేసిక్ పే ఊహించని రీతిలో పెరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే 18,000 ఉంటే అది నేరుగా 26,000 పైచిలకు మారుతుంది. దీనికి తోడు డిఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్లు కూడా తోడైతే ప్రతి నెల అకౌంట్లోకి వచ్చే నగదు 20 నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం సర్వీస్లో ఉన్న వారికే కాదు, రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా ఒక పెద్ద వరం కాబోతుంది. వారి పెన్షన్ మొత్తంలో కూడా గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. అయితే ప్రభుత్వం ముందు ఒక పెద్ద సవాలు ఉంది. పే కమిషన్ అమలు చేయడం అంటే ఖజానాపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడటం. గతంలో 7వ పే కమిషన్ సమయంలో కూడా ప్రభుత్వంపై భారీ ఆర్థిక ఒత్తిడి పడింది. కానీ 2026లో జరగబోయే ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే కోట్లాది మంది ఓటు బ్యాంకు కలిగిన ఉద్యోగులు, పెన్షనర్లను సంతృప్తిపరచడం ప్రభుత్వానికి అనివార్యం. అందుకే ఈసారి పే కమిషన్ ప్రకటనలో ఎటువంటి జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు సమాచారం. మరోవైపు ఈసారి పే కమిషన్ కాకుండా ఆటోమేటిక్ పే రివిజన్ పద్ధతిని ప్రవేశపెడతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ మెజారిటీ ఉద్యోగ సంఘాలు పాత పద్ధతిలోనే పే కమిషన్ కావాలని పట్టుబడుతున్నాయి. ముగింపుగా చూస్తే 8వ పే కమిషన్ అనేది కేవలం ఒక జీతాల పెంపు మాత్రమే కాదు, కోట్లాది మంది మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశం. ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఎప్పుడు నియమిస్తుంది, ఎప్పుడు నివేదిక వస్తుంది అనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందో లేదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.